మా హిందూ తీవ్రవాది నాయకుడు దేవుని సాధు పరిస్థితిని నిలబెట్టి పోషించి పెద్దగా చేసి నిలబెట్టి ఎన్కౌంటర్ నడిపింది మా గౌరవ్ గారు. ఫస్ట్ గేట్ మాకు తెలుసు. వచ్చారు పరిస్థితులు అద్భుతం. ఈ రోజు అందరికీ స్వాగతం. ఇక చాలా అదృష్టం అండి. అందరికి కూడా మీ యొక్క పీఠాలకు వచ్చి నేను పిలవాలి, అది నా ధర్మం. కానీ ఒక్క ఫోన్, ఒక భైరవుడి పిలుపు, ఒక బిడ్డగా నన్ను ఆశ్రయించారు. నా బిడ్డ పిలుస్తున్నాడు, మనం వెళ్ళాలి, ఒక సందేశాన్ని ఒకరికొకరు పంచుకొని ఒక మంచి సదుద్దేశంతో మన సనాతన ధర్మం కోసం ఎంత మంది కష్టపడుతున్నారు అందరూ చూస్తూనే ఉన్నాం. నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అనునిత్యం 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 స్వార్థమైనది లేకుండా ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాలు చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, సనాతన ధర్మమునకు, సనాతన ధర్మమునకు, సనాతన ధర్మానికి ఎన్నుపోసలాగా ఉండి ముందుకు నడిపిస్తున్న నా బిడ్డ భైరవేశ్వరుడికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని, సనాతన ధర్మానికి ఎన్నుపోసలాగా నిలబడుతున్నటువంటి నా బిడ్డ భైరవేశ్వరుడికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. పరమాత్మ స్వరూపులారా, సనాతన ధర్మము అంటేనే మొదలు చివర లేనటువంటి దివ్య ధర్మం, మహాధర్మం. భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా భారతీయులే. సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్న వారు గోవింద గోసేవతో కూడుకొని గోవిందుని సన్నిధిలో శ్రీ వెంకటరమణ సంకటహరణ శ్రీనివాస గోవింద తత్వముతోటి అందరం కూడా ఐకమత్యంతో మత మార్పిడులను ఖండిస్తూ హిందూ ధర్మంతో కూడుకొని సనాతన ధర్మములోనే మనమందరము ఐకమత్యముతోటి వసుదైక కుటుంబక భావంతో భగవానుడు అనేక రూపాలలో వచ్చినప్పటికీ తల్లి ఏరుకి నీరు